పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైన యుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలి తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిన్నుట లేదు. నదులు ఎక్కడ నుండి పారవచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టు ఉన్నవి. వంకరగా నున్నవి, దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించిననియు నా మనసులో నేను అనుకొంటిని. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇది గాలికై ప్రయాసపడుటియే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఇంతటితో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమేన్.